సీనియర్ విశ్లేషకులుగా ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మారడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి పార్టీలు కూడా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఇలా జంప్ అవుతూనే ఉన్నారు. కానీ విచిత్రంగా ఏంటంటే ఏదైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం అనేది ఒక కొత్త రాజకీయ నాటకానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు ఏ పార్టీ మారినా కూడా అభివృద్ధి కోసమే మారాను అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు? దీని ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఏ విధంగా దీన్ని మీరు చూస్తారు? 1967లో హర్యానా రాష్ట్రంలో గయాలాల్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకే రోజు 3 పార్టీలు మారాడు. ఒకే రోజు 3 పార్టీలు మారాడు. అందుకనే ఆయారాం అంటే రాముడు వచ్చాడు, రాముడు పోయాడు. అవును. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సామెత గయారాం మీద అది వచ్చింది. అందుకని పార్టీలు మారేటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ ఆయారాం గయారాంలే. ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చు, లేదా కాంగ్రెస్ నుంచి మళ్ళా బీఆర్ఎస్ లోకి వెళ్ళొచ్చు, లేదా మళ్ళా మరొక పార్టీలోకి మరొక పార్టీలోకి వెళ్ళొచ్చు. రొల్లు పుచ్చకాయలాగా ఎక్కడ అవకాశం ఉందనుకుంటే అక్కడికి, లేదనుకుంటే మళ్ళా వెళ్ళడం అనేటువంటిది ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయారాం గయారాంలే. వీళ్ళకి నియోజకవర్గ అభివృద్ధి, లేకపోతే కార్యకర్తల అభిష్టం, లేకపోతే దేశం కోసం, ధర్మం కోసం, లేదా ప్రభుత్వ అభివృద్ధి, ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇలాంటి కబుర్లన్నీ కూడా జనాన్ని మభ్యపెట్టడానికి తప్ప మరొకటి కాదు అనేటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామం అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ ఒక ఎమ్మెల్యే పోయాడు, లేకపోతే ఇంకొక 4 ఎమ్మెల్యేలు మళ్ళా వెనక్కి చూస్తున్నారు. ఇవన్నీ పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటివి కాదు. ఆ పోయినటువంటి ఎమ్మెల్యేనే మళ్ళా ఆ బండ కృష్ణమోహన్ రెడ్డి మళ్ళా ఏదో ఒక రూపంలో మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిన రేపు ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఒకసారి ఆ విధంగా పార్టీ మారి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో ఆయనకి ఏం గౌరవం ఉంటది, నియోజకవర్గంలో ఆయనకి ఏం గౌరవం ఉంటది? అదే అంటున్నాను సార్. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఎన్నో నమ్మకంతో గెలిపించినటువంటి ప్రజల్లో కూడా ఆయన చులకనయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇలా పార్టీలు మారుతున్నారు. పార్టీ ఫిరాయించినప్పుడే చులకనవుతారు. పార్టీ ఫిరాయించి మళ్ళా గర్వాపసి అనే దానికి వచ్చినప్పుడు మరింతగా చులకనవుతారు 2 సార్లు. అవును. డబుల్ ఇంజిన్ లాగా డబుల్ డోస్. ఇటువంటి వాళ్ళ గురించి చర్చలు జరుపుకోవడం, లేదా విలువలు వలువల గురించి చెప్పడం అనేటువంటిది అర్థం లేనటువంటిది. వీళ్ళు ఇట్లాగే మారుతూ ఉంటారు. 5 ఏళ్ళు అధికారంలో ఎవరు కోటేశ్వర గారు మారారు సరే, వాళ్ళు పార్టీలు మారారు, కానీ వెళ్ళేటప్పుడు నేను అభివృద్ధి కోసం మారానంటారు, ప్రజల కోసం మారానంటారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలు సంప్రదించకుండా వీళ్ళు పార్టీలు మారిపోతూ ఉంటారు. వీళ్ళు ఎలా చూడొచ్చు అసలు? అదే కదా చెప్తోంది. ఇప్పుడు అభివృద్ధి కోసం మారారంటే గడిచినటువంటి పాలనలో, గడిచిన 10 ఏళ్లలో ఆ నియోజకవర్గం అభివృద్ధి చేయడం లేదు అంటే బీఆర్ఎస్ బంగారు తెలంగాణలో అభివృద్ధి జరగలేదనే కదా. మరి దాన్ని ఎట్లా చెప్తారు మరి? అందుకని ఇవన్నీ కూడా పైకి చెప్పేటువంటి కబుర్లు. అభివృద్ధి జరగలేదు, నేను ముందే చెప్పినట్టుగా మళ్ళా రిపీట్ చేయక్కర్లా. మాటలన్నీ కూడా అవకాశవాదం, పక్కా అవకాశవాదం తప్ప మరొకటి కాదు. నేను ఒక పార్టీ గురించి చెప్పట్లే. ఏ పార్టీ వాళ్ళు ఎటు మారినా, ఎటు ప్రలోభ పెట్టినా ఇది అందరికీ వర్తించేటువంటి ఒక పదం తప్ప ఎవరికి గౌరవప్రదమైనటువంటి పదం కాదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. కృష్ణమోహన్ రెడ్డి ఆయన గద్వాల ఎమ్మెల్యే మారుతున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ లేదా ఇంకా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారనేటువంటి వచ్చింది. అదే విధంగా జీవన్ రెడ్డి బహిరంగంగానే అందువల్ల పార్టీల్లో చేర్చుకునేటువంటి పార్టీకి అలాంటి సమస్యలు ఉంటాయి. చేరిన తర్వాత వాళ్ళు ఇవ్వటం అనేటువంటిది కూడా సమస్యగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నప్పుడు ఏది ఆశ్చర్యం కలిగించడం లేదు. మరి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నారు మీరు కారణం చెప్పండి అని సంజయ్ అడిగారు ఆయన్ని.
అడగాలి కదా, అడగాలి కదా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకని అడగట్లేదు? ఎందుకని అడగట్లేదు అంటే పరిస్థితి అది. అడిగేటువంటి నైతిక పరమైనటువంటి ఏది వాళ్ళకి లేకపోవటమే. అందుకని ఇవన్నీ కూడా ఇది పెద్ద సమస్య కాదు. ఇది అసలైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి గురించి మన మిత్రులందరూ చెప్తున్నారు, వాగ్దానాల గురించి లేకపోతే వాటిని అమలు గురించి. ఏ పార్టీ కూడా దీనికి ఏమన్నా మినహాయింపుగా ఉందా? ఇవాళ కాంగ్రెస్ గురించి విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళని నేను తప్పుపట్టను, నేను కూడా విమర్శిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చేసిన వాగ్దానాలను అమలు జరపకపోతే విమర్శించగా సమర్థిస్తున్నాం అనేటువంటిది ఎట్లా సమర్థిస్తారు? అందులోనూ ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడుగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా నా వైఖరి అదే ఉంటుంది. ఇక్కడ ఒక పార్టీని విమర్శించేటువంటి వాళ్ళు తమ వెనకాల, ఇప్పుడు మన గురువింద కింద సామెత ఉంది కదా, అవును, అది మర్చిపోకూడదు అంటున్నాను నేను. ఏ పార్టీ వాళ్ళు కూడా ఉదాహరణకు బీజేపీ వెంకటరెడ్డి గారంటే పర్సనల్ గా తీసుకోక్కర్లేదు. ఆయన మాట్లాడినా లేకపోతే ఆ పార్టీ తరఫున మాట్లాడినా గానీ వాగ్దానాల గురించి చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు రైతాంగానికి కనీస మద్దతు ధరకి పరిశీలన కోసం ఒక కమిటీని వేశారు. ఎప్పుడు వేశారండి? 2022 జూలైలో వేశారు. 2024 జూలై అయిపోయింది వాటితోటి. ఇంతవరకు ఆ కమిటీ ఏమైంది? ఎన్నిసార్లు సమావేశం జరిగింది? ఏదన్నా ఒక మధ్యంతర నివేదిక అయినా ఇచ్చిందా? ఇవ్వకపోతే మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగిన పాపన నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడన్నా మనకు వార్తలు ఏమన్నా వచ్చాయా? అవును, లేదు. ఎందుకని? కనీసం ఈ దేశంలో ప్రధానమైనటువంటి ఉపాధి వనరుగా వ్యవసాయ రంగం ఉంది. అందులో రైతులు ఉన్నారు. రైతులను బాగు చేస్తామని చెప్పేసి 3 సాగు చట్టాలను తీసుకొచ్చారు. సరే, వాటిని రైతుల వ్యతిరేక కారణంగా రద్దు చేశారు. మరి ఏం చేశారు? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు కదా వాగ్దానం. ఏమైంది అది? ఎవరు ఏ పార్టీ అయినా గానీ ఆచరణలో ఇలాంటి వైఫల్యాలతోనే ఉన్నది. ఎవ్వరూ సంపూర్ణంగా చేసిన వాగ్దానాలు అమలు జరుపుకుంటే ఇప్పుడు అభివృద్ధి గురించి లేకపోతే ఇంకో దాని గురించి అసలు చర్చకే అవకాశం ఉండేది కాదు. 75 సంవత్సరాల తర్వాత మళ్ళా గ్రామాల్లో రోడ్లు ఎట్లా ఉన్నాయి, లేకపోతే మంచినీళ్ళు లేవు, లేకపోతే ఇంకోటి లేవు అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎవరు చెప్పినా హాఫ్ కాదు, ఇంకా తక్కువే. ఏ వాగ్దానాన్ని ఎవరు సరిగ్గా అమలు జరపడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రణాళికల గురించి చెప్తున్నారు. మరి దళిత బంధుకి మీరు వేసినటువంటి ప్రణాళిక ఏంటి? అమలు జరిపింది ఏమిటి? అవును అనేటువంటిది మరి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. కానీ ప్రణాళిక ఎవరైనా చెప్పొచ్చు, నేను తప్పట్టట్లేదు. కానీ మన గతం ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలనేది ఈ సందర్భంగానే ఎక్కడ అమలైంది, ఎక్కడ ఎంతమందికి అమలు కాదు సార్, ఎంతమందికి అమలైంది అనేది కోటిచెర గారు కూడా అడుగుతున్నారు. కోటిచెర గారు కాదు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు.